ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. నువ్వు దిష్టి తీయి, నేను మీ కడుపు తీపించేస్తాను. ఆ ఆనంద బాష్పాలని కన్నీళ్లుగా మార్చే రోజు ఎక్కువ దూరంలో లేదు. ఇదే ఇంటిని మీ కన్నీళ్లతో అలంకరించకపోతే నా పేరు నిషికానే కాదు. అక్క, ఇవాల్టి నుంచి నువ్వు ఏ పనులు చేయడానికి వీల్లేదు. స్ట్రెస్ తీసుకోకూడదు, టెన్షన్ పడకూడదు. నీకు ఏం కావాలన్నా మాకు చెప్పు. ఇంతమంది ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. డాక్టర్ గారు మనం జాగ్రత్తగా ఉండాలని ఊరికి అలా చెప్తారు కేదార్. నేను బానే ఉన్నాను. ఏం కాదులే అమ్మీ, నువ్వు రెస్ట్ తీసుకో. నీ పని నేను నిష్క చేసి పెడతాం కదా. మీ పెద్దమ్మ నీ పని చేస్తానన్నా కూడా నీ పని చూస్తా అన్నట్టు ఎందుకు వినిపిస్తుంది కాజీ? నువ్వు నోరు మూసుకోకపోతే వీళ్ళందరూ కలిసి నీ పని చూస్తారు. వదినా, జ్యూస్ తీసుకోండి. అన్నయ్య, స్వీట్ తీసుకోండి. కీర్తి పాప, మావి గారు నాకొద్దమ్మా. కేదార్, నాకొద్దు. నిషి తీసుకోండి అన్నయ్య. వదిలే సిస్టర్, గుడ్ న్యూస్లు స్వీట్స్ ఈ మధ్య మాకు పెద్దగా డైజెస్ట్ అవ్వడం లేదు. మీరు కానివ్వండి కానివ్వండి. యువరాజ్, కొద్దు. ఇవాల్టి నుండి మీరేం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అని నేనే దగ్గరుండి చూసుకుంటాను వదినా. మా బుడ్డి అల్లుణ్ణి మా చేతిలో పెట్టే వరకు మీరు మాత్రం నేను చెప్పినట్టే వినాలి, అంతే. మీ అల్లుని మేము బాగా చూసుకుంటాం, కానీ మా కోడల్ని మీరు త్వరగా ఇవ్వాలి మరి. బామ్మర్ది మనసులోని మాట భలే కనిపెట్టేశావు బావా. త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్పి మేనకోడల్ని మీ చేతిలో పెడతామని నేను మాటిస్తున్నాను. ఓ థ్యాంక్స్. సిగ్గు లేకపోతే సరే, ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదా? అరే, అంతగా మాట్లాడకూడని మాట నేనేమన్నాను? పెళ్ళయ్యాక పిల్లల్ని. కేదార్ కరెక్ట్గానే చెప్పాడు కదమ్మా. మీరు కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలి. చూడు, ఆయన కూడా అదే అన్నారు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. ముందు బిడ్డ పుట్టనివ్వండి, మళ్ళీ బంధాల గురించి బంధుత్వాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చులే. అదేంటి పిన్ని అలా అన్నారు? అవునత్తయ్య గారు, ముందు బిడ్డ పుట్టనివ్వండి అని ఎందుకన్నారు? అది అది ఆ మాట నీ నోటి వెంట ఎందుకొచ్చింది అంటే అది అది అంటావేంటి? నోరు తెరిచి చెప్పు. అంటే ముందు కౌశికి వదినకి పుట్టబోయేది అబ్బాయో అమ్మాయో చూశాక ఇవన్నీ మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అంటుంది అత్తయ్య. అవునవును, అంతే అమ్మే, అంతే అంతే. కౌశికి, పద రెస్ట్ తీసుకుంది గాని. నా కర్మ.
హలో, భోజనానికి రావా? త్వరగా రా. ఏంటి? మరి మ్, మరి మరి అది ఆ, ఏంటి? వెనక్కి వెళ్తే నేను చెప్పను. ముందుకొచ్చి చెప్తే నేను కూడా వినను. హ్మ్, సరే. ఆ, ఇప్పుడు గొడవ పడే మూడ్లో లేను కాబట్టి మ్, వదిలేస్తున్నాను. అక్కకి మాటిచ్చాం కదా, నిలబెట్టుకోకుంటే ఏం బాగుంటుంది చెప్పు? ఏం మాటిచ్చావు? ఎప్పుడిచ్చావు? అదే అదే ఇందాకిచ్చాం కదా. త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్పి మేనకోడల్ని మీ చేతిలో పెడతామని నేను మాటిస్తున్నాను. ఆ, అది తమరిచ్చిన మాట, నేను కాదు. మనమంటే ఇద్దరం కాదు దాత్రి, ఒక్కరే. హ్మ్. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుందే, అదేమంటే సదా నాతో గొడవ పడుతుందే. మరి ఒక్కరైనా ఇద్దరం ముగ్గురు అవ్వాల్సిన టైం వచ్చేసింది కదా. హా? హ్మ్, నిజమే కదా. కేదార్, నేను నువ్వు ఏం మాట్లాడకు. పరుగునా చేరని చెంతకే హృదయమే నిలువునా కరిగే నీ చూపుకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. ఆ! ఓ! అమ్మా! రాక్షసి, నాకు దెబ్బ తగిలితే మేడం గారికి చాలా నవ్వొస్తుంది కదా. గుర్తు పెట్టుకోండి జగదాత్రి గారు, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సారీ, ఇంకోసారి నవ్వను. సో సారీ. సరే, పద భోజనం చేద్దాం. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.